గత వీడియోని మధ్యలో ఆపాము కదా, ఇది దానికి కొనసాగింపు వీడియో. గత వీడియోలో మనం కాస్ ఆఫ్ -a గురించి మాట్లాడుకుంటూ ఆపాము కదా. ఒక లంబకోణ త్రిభుజాన్ని గీశాను, దానిలో -a కోణాన్ని చూపించాను కదా. అలాగే ఈ రెండు త్రిభుజాలలో ఆసన్న భుజము ఒకటే మరియు కర్ణం కూడా సమానం. అన్ని భుజాల పొడవులు సమానం, కానీ వాటి దిశ మారుతుంది. ఇదంతా యూనిట్ సర్కిల్లో మాత్రమే. నేను ఇప్పుడు యూనిట్ సర్కిల్ గురించి చర్చించబోవడం లేదు. కాస్ ఆఫ్ -aను చూపించే ప్రయత్నం చేస్తాను. కాస్ ఆఫ్ -a = ఈ భుజం బై కర్ణము. అలాగే ఈ కర్ణం సమానం కదా. కాబట్టి కాస్ ఆఫ్ -a అనేది ఈ ఆసన్న భుజం బై ఈ కర్ణానికి సమానం. అదేవిధంగా కాస్ a = ఆసన్న భుజం బై ఈ కర్ణం. అంటే కాస్ ఆఫ్ -a అనేది కాస్ aకి సమానం అవుతుంది. అదేవిధంగా సైన్ ఆఫ్ -aని చూద్దాం. సైన్ ఆఫ్ -a = ఇది -a, ఇది ఎదుటి భుజం మరియు ఇది మైనస్ ఎదుటి భుజం, అంటే మైనస్ ఆపోజిట్ సైడ్. ఉదాహరణకు దీనిని x అనుకుందాం, అలాగే దీనిని y అనుకుందాం. దీనిని h గానే ఉంచుదాం. ఇది x, ఇది y, అయితే ఇది -x అవుతుంది. కాబట్టి సైన్ ఆఫ్ -a = -x/h. మరి సైన్ a ఎంత? సైన్ a = ఈ ఎదుటి భుజం బై ఈ కర్ణం, అంటే సైన్ a = x/h అవుతుంది. కాబట్టి సైన్ ఆఫ్ -a = -x/h మరియు సైన్ ఆఫ్ a = x/h. ఇరువైపులా -1 చే గుణించగా సైన్ a = -x/h. కాబట్టి సైన్ ఆఫ్ -a - సైన్ a అవుతుంది. దేర్ఫోర్ సైన్ ఆఫ్ -a - సైన్ a. నేను ఇక్కడ త్రిభుజాలను ఉపయోగించుకొని, అలాగే సో, క, టో వాడి మీకు కొత్త ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ని పరిచయం చేస్తున్నాను కదా. ఇదంతా క్లియర్ చేస్తున్నాను. వీటన్నిటినీ గుర్తుపెట్టుకుంటే చాలా ఉపయోగపడతాయి. లెక్కలను చాలా స్పీడ్గా చేయవచ్చు. కేవలం ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ని గుర్తుపెట్టుకోవడం కాదు, మొత్తం ప్రూఫ్ గుర్తుంటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా వేరొకరికి బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. మొత్తం క్లియర్ చేస్తున్నాను. ఇంకొన్ని ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ని కనుక్కుందాం. సైన్ ఆఫ్ a + π/2 ఎంత అవుతుంది? a + π/2. మనకు సైన్ ఆఫ్ a + b ఐడెంటిటీ ఉంది కదా. దాని ప్రకారం సైన్ ఆఫ్ a + π/2ని విస్తరిస్తే మనకు సైన్ ఆఫ్ a + π/2 = సైన్ a * కాస్ π/2 ప్లస్ కాస్ a * సైన్ π/2 సైన్ a * కాస్ π/2 ఎంత? లేదా కాస్ 90 డిగ్రీస్ విలువ ఎంత? ఇక్కడ కోణం 90 డిగ్రీస్, అంటే x నిరూపకం 0 అవుతుంది. ఇక్కడ కాస్ 90 డిగ్రీస్ విలువ 0 అవుతుంది. కొసైన్ π/2 = 0 ప్లస్ సైన్ π/2 విలువ 1 ఇంటూ కాస్ a. సైన్ a * 0 = 0. 1 * cos a = cos a.
Therefore, sin of a plus pi by 2 is equal to cos a. దీనినే గ్రాఫ్ రూపంలో చూస్తే గనక అంటే సైన్ గ్రాఫ్ని ఎడమకి పై బై 2 షిఫ్ట్ చేస్తే మనకు కాస్ పై బై 2 వస్తుంది. ఇప్పటి వరకు ఈ షిఫ్టింగ్ గురించి నేర్చుకోలేదు కదా, పర్వాలేదు, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా. ఇంకోటి చూద్దాం. sin a is equal to cos of a minus pi by 2. ఇక్కడ bని a plus pi by 2 అనుకుంటే ఇది sin b అవుతుంది. అప్పుడు ఇది b minus pi by 2 అవుతుంది. ఇప్పటి వరకు ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ అన్నీ కూడా ఒకదాని నుండి ఒకటి కనుక్కున్నవే. sin of a minus b ఏమవుతుంది? ఇది క్రొత్తగా అనిపిస్తుంది కదా. sin of a minus b is equal to sin a into cosine minus b plus sin of minus b into cos a ఇలా రాయొచ్చు కదా. cos minus b ఏమవుతుంది? cosine of minus b. ఇది సరి ప్రమేయం అవటం వల్ల ఇది cosine bకి సమానం. పైన నేర్చుకున్నారు కదా. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? sin a cos b మరియు sin of minus b ఎంత? sin of minus b is equal to minus sin b అవుతుందని ముందు చూశారు కదా. therefore sin of a minus b is equal to sin a cos b minus cos a sin b అవుతుంది. ఇదే విధంగా cos of a minus bని కూడా కనుక్కోవచ్చు. దీనికోసం ఇంతకు ముందు మనం కనుక్కున్న ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ని ఉపయోగించుకుంటాం. ఇప్పటి వరకు అన్ని ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ మీ బుక్స్లో ఉన్నవి చూసాము కదా. ఇదే విధంగా సైన్కు, కొసైన్కు, టాంజెంట్కు విలోమాలను కూడా ఐడెంటిటీస్గా పొందవచ్చు. అంటే సీకెంట్, కోసీకెంట్ మరియు కోటాంజెంట్ అన్నమాట. అవన్నీ మీ సొంతంగా గ్రాఫ్ని ఉపయోగించి చేయండి. త్రిభుజాలను గీయండి. గ్రాఫ్లో కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై బై 2 లేదా సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై బై 2 లేదా సైన్ ఎక్స్లను గుర్తించండి. రాబోయే వీడియోల్లో ఇవన్నీ ఎలా చేయాలో చూపిస్తాను. సో కా టో ఉపయోగించి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ని ఎలా కనుక్కోవాలో చూశారు కదా. వీటన్నిటినీ ఉపయోగించి ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్స్ని బాగా చేయగలరు అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం.